పూర్తి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. డేడుబై కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కలిగినటువంటి గ్రహ సంపత్తి వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో నడుస్తూ ఉంది. అయితే కొన్ని విషయాల్లో అపోహలు, అపార్థాలు, అపనిందలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాలు, భార్యాభర్తలకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న సమస్యలు. చతుర్థ భావంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి వల్ల కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం కొంచెం మీరు ఆందోళన పడుతూ ఉంటారు. కానీ దైనందిన జీవితంలో ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి దశలు ఉన్నప్పటికీ కూడా దైవం మానుష రూపేణ అన్నట్టుగా కొంతమంది వ్యక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల మీ యొక్క జీవన శైలి మారిపోయేటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి అద్భుతమైనటువంటి మాసం కూడా ఈ సెప్టెంబర్ మాసం. ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. మీరు కోరుకున్నటువంటి చోటికి బదిలీ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆదాయ మార్గాలు పెరగటం వల్ల అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవన విధానం అన్నటువంటిది ముందుకెళ్తుంది. యోగదాయకమైనటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నట్టుగా మనం భావన చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి స్నేహితుడు లేదా స్నేహితురాలి వల్ల ఒక ముఖ్యమైనటువంటి శుభవార్తను మీరు వింటారు. ఇది మిమ్మల్ని, మీ జీవితాన్ని మార్చేటువంటి గొప్ప సంఘటనగా ఇది మనం భావన చేయొచ్చు. కీలక సమయంలో మీరు కోరుకున్నటువంటి వ్యక్తుల నుండి వచ్చేటువంటి మద్దతు అవ్వచ్చు, వాళ్ళ యొక్క నైతికమైనటువంటి సహాయ సహకారాలు అవ్వచ్చు, మీకు అనుకూలవంతమైనటువంటి పరిస్థితికి కారణమయ్యేటువంటి అంశం. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులను లెక్క పెట్టుకోకపోవటం, ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలని ఏమాత్రం కూడా పట్టించుకోకపోవటం వల్ల కొన్ని ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని సందర్భాల్లో మీ యొక్క ప్రవర్తన వల్ల మీరు నమ్మి విశ్వసించేటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. అర్థం చేసుకుంటారనుకునే వ్యక్తులు కూడా అపార్థం చేసుకుంటున్నారేమో అన్నటువంటి ఆలోచన చేత మనసు బాధపడుతుంది. కొంతమంది వ్యక్తుల కోసం, నమ్మి విశ్వసించినటువంటి వాళ్ళ కోసం ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళ కోసం సర్వస్వాన్ని వదిలిపెడితే మనల్ని అర్థం చేసుకోలేకపోతున్నారేమో అన్నటువంటి బాధ మిమ్మల్ని కలిచివేస్తుంది. కానీ చతుర్థ భావంలోని శని భగవానుడి యొక్క సంచార స్థితి, ఇతర గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నప్పుడు ఈ విచిత్రవంతమైనటువంటి పరిస్థితులు దైనందిన జీవితంలో కలుగుతూ ఉంటాయి. కాబట్టి జీవిత భాగస్వామితో అవ్వచ్చు, మీరు కోరుకుంటున్నటువంటి వ్యక్తులతో అవ్వచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి భాగస్వాములతో అవ్వచ్చు, కుటుంబ సభ్యులతో అవ్వచ్చు, ఎవరితోనైనా ఏకాభిప్రాయం రానప్పుడు, ఈ విధమైన అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉన్నప్పుడు, కాలం కలిసి రానటువంటి సందర్భం ప్రతికూలంగా ఉన్నప్పుడు మౌనంగా ఉంటూ వాళ్లతో కూర్చొని మాట్లాడటమే చెప్పదగినటువంటి సూచన. కోపం, ఉద్రేకం, భావోద్వేగ సంబంధమైనటువంటి చర్యల్ని మీరు ప్రదర్శిస్తే మాత్రం కొన్ని ఇబ్బందులు, ప్రతిబంధకాల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ప్రత్యేకించి వృత్తి ఉద్యోగంలో తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి ఉద్యోగం లభించేటువంటి అవకాశం, ఉద్యోగంలో ప్రమోషన్లు లభించటం, ఆర్థిక ఆదాయ మార్గాలు పెరిగిపోవటం వల్ల ఆర్థికంగా చింత లేనటువంటి స్థితికి మాత్రం మీరు తప్పకుండా వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఒక ముఖ్యమైనటువంటి అవకాశం మీ తలుపు తట్టుతుంది. ఇది జీవితాన్ని మార్చివేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మీరు భావన చేయొచ్చు.
కొంతమంది వ్యక్తులు లేదా వ్యవస్థలు పనిగట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏమాత్రం కూడా ఫలించవు. కొంతకాలం కొంతమంది వ్యక్తులు మానసికంగానో శారీరకంగానో మిమ్మల్ని బాధ కలిగించేటువంటి చేష్టలు చేసినప్పటికీ, మీ ప్రతిష్టకి ఇబ్బంది కలిగించేటువంటి స్థితిగతుల్లో వాళ్ళ ప్రయత్నాలు ఉన్నప్పటికీ, భగవంతుడు కాలం మీరు పక్కనున్నట్టుగా ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు అన్నటువంటివి కలగవు. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. సంతానం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రజా సంబంధమైనటువంటి రాజకీయపరమైనటువంటి రంగాలు, ప్రజా సంబంధ బాంధవ్యాలు అనుకూలవంతంగా ఉండబోతున్నాయి. పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకు అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ కాలం కళ్యాణం అవ్వనటువంటి వాళ్ళకి సత్వరమే కళ్యాణం జరుగుతుంది. అన్యోన్యకరమైనటువంటి జీవన విధానం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. వృశ్చిక రాశి జాతకులకి చతుర్థ భావంలోని శని భగవానుడి యొక్క సంచార స్థితి, ఇతరత్రా స్థితిగతులకు సంబంధించినటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ఈ రాబోయేటువంటి భాద్రపద మాసంలో విఘ్నగణాలన్నిటికీ అధిదేవతా స్వరూపమైనటువంటి ఆ విఘ్న వినేశుణ్ణి, విఘ్న వినాయకుణ్ణి ఎంత విశేషంగా పూజిస్తే అన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రత్యేకించి గణపతికి విశేషవంతమైనటువంటి అష్టోత్తరం చేత వివిధ రకాలైనటువంటి పుష్పాలు, వివిధ రకాలైనటువంటి ఫలాల చేత స్వామివారిని అర్చించడంతో పాటు వినాయక చవితి వ్రతాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో పూర్తి చేస్తారో, ఎంత భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధన చేస్తారో, గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతంగా మారడంతో పాటు అపోహలు, అపార్థాలు, అపనిందలు నివృత్తి చెందేటువంటి అవకాశం కనపడుతున్నట్టుగా మనం భావన చేయొచ్చు. ప్రత్యేకించి భాద్రపద మాసంలోని పితృపక్షాలు, మహాలయ పక్షాల్లో కూడా గతించిపోయినటువంటి పెద్దలు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి పూర్వీకులు, వాళ్ళని కూడా ఆరాధన చేయండి. మీ కుటుంబానికి సంబంధించినటువంటి విధి విధానాలను బట్టి, సంప్రదాయాలను బట్టి వాళ్ళకి అర్హ్యాన్ని వదిలిపెట్టడం, పిండ ప్రధానాది క్రతువులను చేయించటం, లేదా కుటుంబానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలను అనుసరించి పితృదేవతల్ని, పితృగణాలని సంతోషపెట్టినట్టయితే దైనందిన జీవితంలో చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది.